ఎయిర్పోర్ట్స్ విషయంలో కొంచెం నేను అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వడం జరిగింది. ఒకటేమో ఫస్ట్ స్టేజ్లో 3 ఆదిలాబాద్, వరంగల్, ఆదిలాబాద్లో బ్రౌన్ ఫీల్డ్ మరియు జక్రాన్పల్లి నిజామాబాద్ జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ శాంక్షన్ అయినాయి. జక్రాన్పల్లి ప్రత్యేకంగా నా నియోజకవర్గం కాబట్టి అక్కడ నేను దాని గురించి సపరేట్గా అడిగినప్పుడు అక్కడ ఓఎల్ఎస్ సర్వే, ఆబ్స్టికల్ లిమిటేషన్ సర్వీసెస్ సర్వే కంప్లీట్ చేసుకొని కేంద్రంలో మ్యాండేటరీ ఏదైతే క్లియరెన్స్లు ఉన్నాయో అవి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నట్టయితే ఇమీడియట్గా పనులు ప్రారంభిస్తాము అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మీ ద్వారా నా నియోజకవర్గ ప్రజలకి తెలియజేసేది ఏంటంటే మన ఎయిర్పోర్టు కేవలం తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వల్లనే నెగ్లెక్ట్గా జరుగుతూ ఉంది. కేసీఆర్ 10 సంవత్సరాలు టైంపాస్ చేసిండు, అదే దారిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకెళ్తూ ఉంది. ఏమాత్రం తేడా లేదు. దోపిడీ దగ్గర నుంచి దుర్మార్గం దాకా సేమ్ కేసీఆర్ బాటలోనే ఈ ప్రభుత్వం కూడా కొనసాగుతుంది. 10 సంవత్సరాలు వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు వీళ్ళు అటు దిక్కు కూడా చూస్తలేరు, ఎయిర్పోర్ట్ దిక్కు. కేవలం ఓఎల్ఎస్ సర్వే చేసి మ్యాండేటరీ క్లియరెన్సెస్ తీసుకుంటే పనులు ప్రారంభించే పరిస్థితి ఉంటే వీళ్ళు పట్టించుకోవడం కూడా లేదు. దానివల్ల నా నియోజకవర్గంలో ఎన్ఆర్ఐలు అత్యధికం. భారతదేశంలో కేరళ తర్వాత తెలంగాణ నుంచి ఎన్ఆర్ఐలు అక్కడ ఉన్న మన వలసదారులు. అది నేను సంతోషపడాలన్నా దుఃఖపడాలన్నా కూడా తెలియదు నాకు. 10 సంవత్సరాలు వలసలు రివర్స్ చేస్తా అన్న మునగాడు వీకెండ్ వీళ్ళు వచ్చి కూడా మాటలు చెప్పి మస్తు వచ్చిర్రు, ఎన్ఆర్ఐలు మోసం చేసిండ్రు. ఇవల్ల మ్యాక్సిమం ఎన్ఆర్ఐలు తెలంగాణలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చుట్టరు. ఆ ఎయిర్పోర్ట్ వచ్చి అది డెవలప్ అయితే అందరికీ ఉపయోగపడుతుంది. అక్కడ పంటలు ఎక్కువ, అగ్రికల్చర్ వెరీ రిచ్ డిస్ట్రిక్ట్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. నా పార్లమెంటు కమర్షియల్ క్రాప్స్, వడ్లు అనుకోండి, ఏ పంట అయినా మంచి అగ్రికల్చర్ చేసే ప్రాంతం అది. మంచి రైతులు, అవగాహన ఉన్న రైతులు ఉన్న ప్రాంతం అది. ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ చేసుకోగలిగిన ప్రాంతం అది. ఓడిఓపి కింద కూడా నిజామాబాద్లో టర్మరిక్ ఉంది, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ క్రాప్. 4 ఇంతలు ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి కోవిడ్ తర్వాత. టర్మరిక్ బోర్డుకు కూడా 2029 వరకు 4 ఇంతలు సుమారు ఇప్పుడు 1600 నుంచి 2000 కోట్ల దాకా ఎక్స్పోర్ట్స్ ఉంటే 6000 కోట్లు దాటించాలన్న టార్గెట్ ఉంది. కాబట్టి ఎయిర్పోర్ట్ మీద మినిమం ధ్యాస పెట్టకపోవడం, నిజామాబాద్ నియోజకవర్గ జిల్లాలో ఉన్న 2 ఎమ్మెల్యేలు, అందులో సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, వీళ్ళందరూ పట్టించుకోవాలండి. పట్టించుకోకుండా వదిలేస్తే జక్రాన్పల్లి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో అతి త్వరలో ఆ ఓఎల్ఎస్ చేసేసి వివిధ క్లియరెన్సెస్కి అప్లై చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా దగ్గర 7 ఆర్ఓబీలు మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చిండ్రు నిజామాబాద్ జిల్లాకి. పేమెంట్స్ లేవు కాంట్రాక్టర్లకి. అనేక మార్లు ప్రెషర్ పెట్టినాము, అనేక మార్లు రివ్యూలు పెట్టినాము. మొత్తం 7 6 100% సెంటర్ పేమెంట్, ఒకటే 50-50. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వచ్చినవి కూడా డైవర్ట్ చేసి కూర్చున్నారు వీళ్ళు. మళ్ళీ వెంకటరెడ్డి గారు నిజామాబాద్కి వచ్చి మా దగ్గర మస్తు పైసలు ఉన్నాయి ఎందుకు ఏమంటాడు. వెంకన్న దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, పర్సనల్గా ఉన్నాయి, ప్రభుత్వంలో కూడా ఉన్నాయి. చాలా సంతోషం, అందరి ముందర కమిట్ అయ్యిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి పేమెంట్స్ రిలీజ్ చేయండి తొందరగా. త్వరలో అవన్నీ కూడా పూర్తయితాయి. ఆ 7 ఇంకొక 3 కనీసం చేసి 10 సంవత్సరాలు ఎంపీగా కనీసం 10 ఆరోపీలు కట్టాలన్న ఒక తపన నాకుంది. 7 అయినాయి, వివిధ స్థాయిలలో ఉన్నాయి. మా నాయన ఆడ 30 సంవత్సరాల పైన ఒక ఇంపార్టెంట్ పొలిటీషియన్ ఉన్నాడు ఆ జిల్లాలో.
నిజామాబాద్ అర్బన్కి కన్ఫైన్ అయ్యింది యాజ్ ఎ లెజిస్లేటర్. మంత్రిగా జిల్లాని రిప్రజెంట్ చేసిన ఇప్పటి వరకు గర్వంగా చెప్తున్నా 2019 వరకు ఒకటే ఆరోబీ ఉండే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో. ఇప్పటిదాకా ఒకటే ఆరోబీ ఉండే. ఇవాళ కొత్తగా 7 రావడం జరిగింది. ఒకటి ఇనాగరేషన్ కూడా అయిపోయినాయి, 2 రెడీగా ఉన్నాయి, ఇంకా 4 వివిధ స్థాయిలో ఉన్నాయి, ఇంకా కనీసం 3 చేపిస్తాం. కాబట్టి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి నవోదయాలు కానివ్వండి, కేంద్రీయ విద్యాలయాలు కానివ్వండి, ఆరోబీలు కానివ్వండి, ఈ జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ విషయంలో కానివ్వండి, ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జక్రాన్పల్లి ఎయిర్పోర్టు తొందరగా ప్రారంభమయ్యేటట్టు వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు తొందరగా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్లస్ కేంద్రం నుంచి వచ్చిన నిధులు డైవర్ట్ చేయకుండా కాంట్రాక్టర్లకి ఇమీడియట్గా పేమెంట్స్ అప్డేట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. శిశుపాలుడిది ఒక స్టోరీ ఉంటుంది కదా, 100 తప్పులే అయితే శిశుపాలుడు ఏం చేసిండు కృష్ణుడు. కేసీఆర్కి అదే గతి పట్టింది. 9 సంవత్సరాలు ప్రజల్ని మోసం చేస్తే తీసి బయటపడేసారు. సంవత్సరం అయిపోయింది కాంగ్రెస్ ప్రజలను మోసం చేయబట్టి. ఎన్ని వాగ్దానాలు. నీ 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? 2,500 ఏమైంది మహిళలకి? 4,000 పెన్షన్ ఏమైంది మహిళలకి? ఇందిరమ్మ ఇల్లు ఏమైంది? అదేంది ప్లాట్ ఉంటే కూడా పైసలు ఇస్తున్నారు కదా. ఎన్ఆర్ఐల సంగతి ఏంది? రైతులది ఏమైంది? అదేంది రుణమాఫీ అన్నాడు, ఒక 25% మందికి చేసిండండి. నా ప్రాంతం అగ్రికల్చరు రైతులు చాలా అడ్వాన్స్. నేను చెప్తున్నా, కొన్ని గ్రామాలే డేటా తెప్పించిన నేను. బ్రహ్మాండమైన అగ్రికల్చర్ ఈ రాష్ట్రంలోనే ఒక ఎగ్జాంపుల్గా తీసుకునే గ్రామాలు అవి. అటువంటి గ్రామాలను తెప్పిస్తే 25% మందికి రుణమాఫీ జరిగింది. 75% కాలే. ఇంకా 500 బోనస్ అన్నాడు, మళ్ళీ అది సన్నాలకే ఇస్తా అంటాడు. అది మొత్తం అమ్మేసుకున్నాక లాస్ట్లో జీవో తీస్తాడు. అది ఎవరికి అందుతాయి? రైతు బంధు బంద్ అయిపోయినట్టుంది. సంక్రాంతి అరవింద్కి ఎప్పుడు ఏ గేర్లో బండి నడపాలనో బాగా తెలుసు. గేరు మార్చడం నా చేతిలోనే పని. సమయం సందర్భం వచ్చినప్పుడు గేరు మారుతుంది. దెర్ ఈజ్ నో డౌట్. సో నిజామాబాద్ మన పసుపు బోర్డు యొక్క హెడ్ క్వార్టర్ని మహారాష్ట్ర తరలించే పనిలో కొందరు సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులు ఉన్నట్టు సమాచారం పేపర్లలో వస్తుంది. ఇదేమాత్రం కరెక్ట్ కాదు. అది అంటూ ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతం మీద ప్రేమ ఉంటుందండి. ఎవరైనా ట్రై చేసినా దాంట్లో తప్పిదం ఏం లేదు. జిద్దు మీద పనిచేసి రైతుల కోసం కొట్లాడి ఎంత దూరమైనా పోయి ఎవరితోటైనా కొట్లాడి మేము సాధించుకున్నాం. అది హెడ్ క్వార్టర్ కూడా నాకు పూర్తి నమ్మకం తెలంగాణకే వస్తుంది, ఇందూరుకే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు నాకు పూర్తి నమ్మకం. ఆ ప్రక్రియ ఇప్పుడు ఆల్రెడీ అందులో ఉన్న మెంబర్సు, చైర్మన్లు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎనీ టైం మనకి టోటల్ బోర్డు మెంబర్స్ అవన్నీ కూడా అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది, ఇంక్లూడింగ్ హెడ్ క్వార్టర్, రీజనల్ ఆఫీసెస్ అన్నీ. ఇప్పుడు ఇటువంటి రాజకీయాలు కొంచెం దురదృష్టకరం. తెలంగాణని అభివృద్ధి చేసినోడు కేసీఆర్ కాకపోయే వీళ్ళు చేస్తలేరు, కానీ విగ్రహాల రాజకీయం మాత్రం చేస్తున్నారు. అదేదో సొమ్ములు తీసేసిరని వీళ్ళు, తెలంగాణ తల్లి సొమ్ములని కాంగ్రెస్ వాళ్ళు దోసేసుకున్నారట. తెలంగాణ దోసేసుకున్నాడు కేసీఆర్.
ఆ కాళేశ్వరము అది పాడగాని అది 1,00,000 కోట్లు పెట్టిండు, 1 ఎకరా మెరగలే. ఆ బ్రిడ్జులు క్రాక్లు వచ్చినాయి, అదేంది డ్యామ్లు క్రాక్లు వచ్చినాయి. ఆ మిషన్ భగీరథ నీళ్ళు ఎవరికి వచ్చినాయో అలా అనుకొని నా 50,000 కోట్లు తలగబెట్టిండు. ఇప్పుడు ఇలా ప్రామిసులన్నీ చదివినా కాంగ్రెస్ వాళ్ళవి. ఈ ఆయనే కూడా చదివితే ఇంకా ప్రజలు ఏం మర్చిపోలే. కేజీ టు పీజీ మర్చిపోలే, ఎన్ఆర్ఐ పాలసీ మర్చిపోలే, డబల్ బెడ్రూమ్ మర్చిపోలే, 3 ఎకరాల పొలం మర్చిపోలే, ఏం దళిత బంధు మర్చిపోలే. ఇవన్నీ కూడా పనికి మాలిన రాజకీయాలు. ప్రజలకు పనికొచ్చే రాజకీయం ఒక్కటి ఈ 2 పార్టీలు చేస్తలేవండి. దొందే, ఇద్దరు దుర్మార్గులే. ఆయన వేస్ట్ ఫెలో, పెద్ద ద్రోహి, తెలంగాణ ద్రోహి. తెలంగాణని దోచేసుకున్న ముఠా కల్వకుట్ల కుటుంబం అని ఆయన నిరూపించుకున్నాడు కాబట్టి ప్రజలు ఎల్లగొట్టేసిండ్రు. ఇక ఈయన రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, ఎంత ఆయన వయసు 52 ఉంటుంది, యంగ్స్టర్వి, ముఖ్యమంత్రి అయినావు, జిల్లాలకు పోవయ్యా, జిల్లాలకు పో. విద్య పరిస్థితి ఏంది, వైద్యం పరిస్థితి ఏంది, వ్యవసాయం పరిస్థితి ఏంది, వలసదారుల పరిస్థితి ఏంది? ఒక రివ్యూ చేసినవా? ఒక డిస్ట్రిక్ట్ రివ్యూ చేసినవా? ఒక డిపార్ట్మెంట్ రివ్యూ చేసినవా? ఇప్పటి వరకు లేదు. బేసిక్ అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ లేదు. ఇచ్చిన వాగ్దానాలు ఎట్లా తుంగలు దొక్కిరు కాంగ్రెస్ వాళ్ళు. వేర్ ఇస్ బేసిక్ అడ్మినిస్ట్రేషన్ లేదు. బ్యూరోక్రాట్స్ దగ్గరకు పోతే జేబులు ఖాళీ అంటున్నారు. ఈయన సిస్టమ్ని మళ్ళా దారిలో పెడతామనుకుంటే ఏదో హైడ్రా పుటకం పుట్టించాడు. ఏమైనా ఎలక్షన్లు వచ్చినాయా? భరతారు కాంగ్రెస్ పార్టీది ప్రజలు, మహిళలు అందరూ. ఈ 4,000 పెన్షన్ ఎటుపోయింది, 2,500 ఎటుపోయింది, తులం బంగారం ఎటుపోయింది? అదే పాత దిక్కుమాల బస్సులలో ఎన్నిసార్లు ఎక్కాలి? కొత్త బస్సులను పెట్టి ఏసీకి ఏసీని తిప్పుతాడేమనుకుంటే అది లేదు, పాత దిక్కుమాల బస్సులు ఉన్నాయి అన్నీ. వాన్ తలపండు వాళ్ళగా అని కేసీఆర్ నిలగొట్టిండ్రు. ఇప్పుడు అదే పరిస్థితికి రేవంత్ వస్తున్నాడు. అన్నీ మోసాలే.